ఇదేంటి ఈ జూబ్లీహిల్స్ ఏమో వచ్చింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం, జూబ్లీహిల్స్ బైపోల్పై ఈసీ మరో నిర్ణయం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం నోడల్ అధికారులను నియమించారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది నియామకం కోసం ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతిని నోడల్ అధికారిగా నియమించారు. ఈవీఎం వీవీప్యాట్ నిర్వహణ కోసం కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా సిటిఓ శ్రీనివాస్, ట్రైనింగ్ అధికారిగా ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, మెటీరియల్ మేనేజ్మెంటు బాధ్యతలు అడ్మిన్ అదనపు కమిషనర్ కె వేణుగోపాల్కు అప్పగించారు. ఎంసీసీ నోడల్ అధికారిగా అదనపు ఎస్పీ ఎం సుదర్శన్, లా అండ్ ఆర్డర్ వల్నబుల్ మ్యాపింగ్ డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ బాధ్యతలు డిఎస్పీ నరసింహారెడ్డి, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ బాధ్యతలు అడిషనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ బి గీతా రాధికకు అప్పగించారు. ఎన్నికల పరిశీలకులుగా అసిస్టెంట్ వెటర్నరీ అధికారి విల్సన్, డమ్మీ బ్యాలెట్ పేపర్ నోడల్ అధికారిగా సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, మీడియా కమ్యూనికేషన్ ఎంసీఎంసీ అధికారిగా సిపిఆర్ఓ సెక్షన్ పిఆర్ఓఎం దశరథ్ను నియమించారు. సైబర్ సెక్యూరిటీ ఐటీ కంప్యూటరైజేషన్ నోడల్ అధికారిగా ఐటీ జాయింట్ కమిషనర్ సి రాధా. ఈ రకంగా కథ నడుస్తుంది. అయితే ఇలా మొన్న జూబ్లీహిల్స్ సర్వే కోసం పోయింది మన ఏఎన్ఎన్. అక్కడ దాదాపు ఒక 50,000 ఓట్ల దాకా దొంగ ఓట్లు ఉన్నాయి అనేది అక్కడ కొంతమంది చెప్తున్నారు. మరి ఈ దొంగ ఓట్ల కథ ఏంది, మరి వీటి భరతం పట్టాలంటే ఎట్లా ఏంది ఏం కథ అనేది కూడా దాని మీద కూడా ఎన్నికల సంఘం మరి ఒక కన్ను పెట్టి ఈ దొంగ ఓట్ల భాగవతం ఏందో బట్టబయలు చేయాలనేది, కట్టడి చేయాలనేది నేను కోరుకుంటా ఉంది.